రాజధాని వాళ్ళు మొదటి వాళ్ళు ఆలోచన చేస్తే మీరు వేగంగా కొంత పూర్తి చేయడానికి బదులు 3 రాజధానులు ఇవన్నీ చెప్పి అది కూడా పూర్తి చేయకుండా వెళ్ళిపోయారు. కాబట్టి అమరావతి మీద విధానం మార్చుకున్నాము, మా పొరపాట్లు గుర్తించాము, దిద్దుకుంటామని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పే బదులు ఇప్పటికీ కూడా ఫోటోలు వేయడం అనే దాని మీద ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోవటము, రాజధాని గురించి రాజకీయమైన దిద్దుబాటు కలగకపోవటము నాకైతే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఒక చాలా సీనియర్ మంత్రిని, మాజీ మంత్రిని, అప్పుడు మంత్రిగా ఉన్న ఆయన అడిగా. ఆయన రాజధాని విషయాలన్నీ కూడా చూస్తుండేవాళ్ళు. అప్పుడేదో చేశారండి, అయిపోయింది. ఇప్పుడు మీకు రాజధాని విధానం ఏంటి చెప్పండి. ఇప్పటికి కూడా రాజధాని మీద వైసీపీకి స్పష్టమైన విధానం లేదు. ఇప్పుడు లేకపోతే నష్టమేం లేదు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. కానీ మేమే రాబోతున్నాం అని చెప్పేవాళ్ళు ఏం చేస్తారు? ఇందాక స్వయం పాలిత ప్రాంతం అమరావతి అట్లాంటివి మనం చర్చించి మీరేం చేస్తారు? సో వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సలహాదారుల కోటరీ అని ఎవరెవరు ఏమంటారు ఆ విషయాలు పక్కన పెడితే, మీరు ఫోటోల మీద ప్రతిదాని మీద ఫోటో వేయించుకోవడం అనే ఫోటో క్రేజ్ కొంప ముంచింది అని 10 సార్లు తెలుస్తున్నా దాన్నే మీ ప్రచారకులు ఎందుకు అతిగా ఇప్పటికి కూడా చెప్తున్నారు? రెండోది, అమరావతి మీద ఇప్పటికి సృష్టించబడిన అయోమయము అనర్థము చాలకుండా ఇంకా ఒక అయోమయాన్ని అస్పష్టతను ఎందుకు పెంచుతున్నారు? ఈ పొరపాట్లను మేము సరి చేసుకున్నామని చెప్తే ప్రజలు మళ్ళీ ఆలోచిస్తారేమో, అది వేరే తర్వాత సంగతి. కాబట్టి వైసీపీ జరిగిన తప్పులు గుర్తించడం, ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడమే కాదు కదా, ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళైనా కోల్పోయిన వాళ్ళైనా అది జరగకపోవడమే చాలా షాకింగ్. అంటే ఫోటో పాయింట్ కూడా ఇంకా అదే రాగం కంటిన్యూ చేయడం మటుకు అనాలోచితమైన లేకపోతే నష్టదాయకమైన పని వాళ్లకు, ప్రజలకు కూడా.